దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉన్న ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో రూపాంతరము చెందడం అనేది చాలా గొప్ప సంగతిగా ఉంది. ఇదిగో ఎన్నో సంగతుల్లో రూపాంతరం చెందుతున్నాం, కానీ దేవుని ఎదుట నిష్కలంకులుగా బ్రతకడంలో మాత్రం రూపాంతరం చెందటం లేదు. ఒకనాడు చిన్న ఫోన్గా ఉన్న మన ఫోన్లు ఇప్పుడు చాలా పెద్ద ఫోన్లుగా రూపాంతరం చెందాయి. నిజంగా మార్పు అనేది నీ జీవితంలో, నా జీవితంలో ఆంతరంగికంగా రావాలి. మనం ఏమనుకుంటున్నామంటే ఏదో వచ్చాం వెళ్ళామన్నట్టుగా కాదు, కానీ ఇదిగో వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా. వాక్యాన్ని వినేవాళ్ళకి అందరూ ఉంటారండి, కానీ దేవుడి వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళే క్రీస్తుకు అవసరం. కనుక మార్పు చెందడం చాలా ప్రాముఖ్యం. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, ఇదిగో మీరు మారాలి, మార్పు చెందాలి, మారి నూతనమైన వ్యక్తులుగా మార్చబడితే పరలోక రాజ్యానికి చేరతారు అని చెప్పి చెప్తుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో పౌలు సెలవిస్తున్నాడు, మీరు మార్పు చెందాలని ఇదిగో నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడు. ఇంతకు ముందు కూడా ఆయన ప్రసవ వేదన పడ్డాడు. ఎందుకు? స్వార్థ ప్రకటించడానికి. కానీ మరలా ప్రసవ వేదన పడుతున్నాడు. కారణం ఏంటంటే ఇదిగో వాళ్ళు పరిపక్వత చెందాలనేటువంటిదే పౌలు ఉద్దేశం. కనుక దయచేసి క్రీస్తు యేసు మన కొరకు ఎంత శ్రమ పడ్డాడో, పరమ తండ్రి దేవుని కుమారుడిని క్రీస్తు యేసు నీ గురించి నా గురించి ఎంత శ్రమ పడ్డాడో కదా, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను మార్చుకొని పరలోక రాజ్యానికి చేరదాం. ఆయన కలువరి శిలువను జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవితాలు మార్చుకొని పరదేశకు చేరడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు. తప్పకుండా మీరందరూ కూడా మార్పు చెందుతారని నమ్ముతూ క్రీస్తు యేసు నామములో మీరందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.